వారసులకు టికెట్లు అప్పజెప్పే పనిలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక్కొక్కరి గురించి చెప్తూ పోతా చూడండి. వారసులకు ఎమ్మెల్యే సీట్ సెట్ చేసే పనిలో పడ్డటువంటి మంత్రులు పొంగులేటి దామోదర. పాలకుర్తిలో తన అల్లుడి కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెన్నుపోటు. మరోవైపు పాలకుర్తిలో తన కొడుకును నిలబెట్టాలని రంగం సిద్ధం చేస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిల తీరుపై తిరగబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటి అభ్యర్థులకు మద్దతు ఇచ్చినటువంటి పొంగులేటి వియ్యంకుడు. వీరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఝాన్సీ రెడ్డి ఫిర్యాదు చేయగా వీరికి మద్దతుగా క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లినటువంటి పొంగులేటి వియ్యంకుడు ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి. మరోవైపు పాలకుర్తిలో తన కొడుకును బరిలో దించాలని మరికొంతమంది అసంతృప్తి నేతలకు తన వైపు తిప్పుకుంటున్న వేం నరేందర్ రెడ్డి. మరోవైపు జైరాబాద్ అసెంబ్లీ సీటు నుండి తన కూతురు త్రిషను బరిలో దించాలని రంగం సిద్ధం చేస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ. ఇందుకు అడ్డుగా ఉన్నటువంటి మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి వెళ్లగొట్టేందుకు స్థానిక నేతలతో తిరుగుబాటు చేయించిన దామోదరకు మద్దతుగా వ్యవహరిస్తూ జైరాబాద్ అసెంబ్లీ స్థానం కావాలని అడుగుతున్న ఎంపీ సురేష్ షెట్కర్. ఎన్నికలకు మరో 2 సంవత్సరాలు ఉండగా అసెంబ్లీల వేటలో పడి వివాదాలకు దిగుతూ తీరు మార్చుకొని కాంగ్రెస్ నేతలు అని ఓ వార్త వచ్చింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. జై హింద్.